హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు కొత్తిమీర నిలవ పచ్చడి చేస్తున్నాను. కొత్తిమీరను శుభ్రంగా 3 కట్టలు తెచ్చుకున్నామండి, పెద్ద కట్టలు. శుభ్రంగా కడిగి అందులో గడ్డి అవి ఉంటాయండి, అవన్నీ తీసేసి నీట్గా వెనకాల ఉన్న వేర్లు అవంతా కట్ చేసి సగం వరకు కావాల్సిన లేత కాడలు మాత్రం వేసుకున్నామండి. ఇది నిలవ పచ్చడి అనమాట. ఇది చూడండి, ఇలా బట్ట మీద కడిగి శుభ్రంగా 2 సార్లు కాస్త ఉప్పు వేసి కడిగినామంటే మట్టి అంతా కింద వెళ్ళిపోతుంది. అంతా కడిగేసుకొని శుభ్రంగా ఇలా ఆరిపెట్టుకోవాలండి. ఫ్యాన్ గాలికి మొత్తంగా ఇలా ఆరిపోవాలన్నమాట. ఇలా ఆరిపోవాలండి, పూర్తిగా చక్కగా ఆరిపోవాలి. తేమ ఉండకూడదండి. ఇది నిలవ పచ్చడి కాబట్టి ఇందులో తేమ అనేది ఉండకూడదు. అందుకనే బట్ట వేసి ఫ్యాన్ గాలి పైన పెట్టామంటే కొద్దిసేపులో ఆరిపోతుందండి. నాజుక్ కాబట్టి కొత్తిమీర తొందరగానే ఆరిపోతుంది. ఇది చూడు, ఇలా ఇది ఆరిపోతుంది. చూడండి, ఆయిల్ పెట్టుకున్నాను, వేడి అవ్వాలి. ఒక్కొక్కటి వేడి చేసుకొని తీసుకోవాలన్నమాట. ఇది చూడండి, కావాల్సిన పదార్థాలు. ఇది కప్పు ఒక తీసుకున్నానండి. ఇది టమాటా గుజ్జు, ఇది చింతపండు గుజ్జు అండి. నేను ఎప్పుడు బాయిల్ చేసి పెట్టుకుంటాను అన్నమాట, స్టాకు ఎప్పుడు నిల్వ పెట్టుకుంటాను. అలాంటిది ఒక కప్పు తీసుకున్నాను. మెంతులు అండి 2 టీ స్పూన్లు. ఈ టీ స్పూన్లు ఇది వచ్చింది. జీలకర్ర పొడి అండి, ఇవంతా వేయించి మెంతులు, ఆవాలు వేయించుకొని ఒట్టిగా వేయించుకొని, ఇవంతా జీలకర్ర అనమాట. ఈ 3 వేయించుకొని ఇది 2 స్పూన్లు మెంతులు, 2 స్పూన్లు ఇది 1 స్పూన్ అండి జీలకర్ర పొడి. తర్వాత వచ్చింది ఉప్పు అండి. ఉప్పు మనకు రుచికి సరిపడినంత. ఎల్లుల్లిపాయలు ఒలిచి శుభ్రంగా పెట్టుకొని ఇది ఒకటండి, ఒక పావు కప్పు అనుకోండి ఇది. తర్వాత వచ్చింది ఎండుమిరపకాయలు అండి. దీనికి కారం వేయకూడదండి, ఎండుమిరపకాయలే వేయాలి. వేస్తే రుచిగా ఉంటుందన్నమాట. కారం వేస్తే అంత బాగోదు. అందుకని ఇది పసుపు, ఒక్కొక్క స్పూను పసుపు, ఇంగువ, తగినంత ఇంగువ. ఇవి కావాల్సిన పదార్థాలండి, ఇంగ్రీడియంట్స్. పోపు దినుసులు అండి. ఇది చూడండి, పోపు దినుసులు ఇవన్నీ. ఇదే ఆవాలు, మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, మినపప్పు, శనగపప్పు. ఇది పోపు దినుసులు అనమాట. ఇవి కావాల్సిన పదార్థాలు, ఇంగ్రీడియంట్స్ అండి. మొత్తము ఇవి ఇంగ్రీడియంట్స్ కావాల్సింది. ఇప్పుడు ఒకటొకటి నెమ్మదిగా వేయించుకుందాం. ఇప్పుడు ముందు పోపు పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి నూనె. తర్వాత కొత్తిమీర వేయించుకోవాలన్నమాట. చూడండి, కొత్తిమీర ఇలా చూడండి ఆరిపోయింది. చూడండి, శుభ్రంగా కడిగి పెట్టింది. ఒక 10 నిమిషాలు ఆరిపోయింది ఫ్యాన్ గాలికి. మా బట్ట మీద వేసేసినామంటే, శుభ్రమైన క్లాత్లో వేసినామంటే ఆరిపోతుందండి. ఇప్పుడు వేయించుకోవాలన్నమాట. ఇది కొత్తిమీర. దీనికి ఒక పావు కిలో నూనె దాకా పడుతుందండి. ఇది పావు, లేకపోతే 300 గ్రామ్స్ ml నూనె పడుతుందండి. నిలువ పచ్చడి కాబట్టి పెట్టుకోవాలి. ఇది అన్నంలోకి, మన చపాతీల్లోకి కానీ, దోశల్లో, ఇడ్లీల్లో కూడా చాలా చాలా బాగుంటుందండి. కొత్తిమీర అది హెల్త్ వైజ్గా చాలా మంచిది కాబట్టి మనము అజీర్తి కలిగినప్పుడు, వికారంగా ఉన్నప్పుడు మనము ఈ పచ్చడి వేసుకుని తిన్నామంటే చాలా చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి చాలా ఇది. అందుకనే అన్నీ వేసాను. ఇది మామిడికాయ, ఇది అంతా ఆవకాయ అంతా పెట్టాను. కానీ ఇప్పుడు కొత్తిమీర వచ్చింది, కొత్తిమీరది కూడా వేసి పెడుతున్నాను అన్నమాట. నిల్వ పచ్చడి చేసి పెడుతున్నాను. మామూలుగా అప్పటికప్పుడు వేసుకుంటాం మేము. ఇలా కొంచెం బాగా వేయించుకోవాలండి. తొందరగా వేగిపోతుంది. ఇది 5 నిమిషాలు వేగిపోతుంది. చూడండి, ఒట్టిగా వేయించుకున్న ఎండుమిరపకాయలు, ఉప్పు, పసుపు వేసి మిక్సీ పడుతున్నాను. ఇవంతా పట్టేశానండి, మిక్సీ పట్టేశాను అనమాట. ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఈ 3 పెట్టేశాను. అందుకని ఇప్పుడు ఇది వేగుతుంది. చూడండి, ఇది బాగా వడిలిపోవాలన్నమాట. ఆ కూర బాగా వడిలిపోతే 5 నుంచి 7 నిమిషాలు పడుతుందండి ఈ ఆకు వడిలిపోయడానికి. మరీ ఎక్కువగా మాడిపోకూడదు, పూర్తి ఆకు వడిలిపోవాలన్నమాట. సగానికి సగం అయిపోతుంది. అప్పుడు మనం తీసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఈలోగా మనము ఎండుమిరపకాయలు ఇది అవుతూ ఉంటుంది. ఎండుమిరపకాయలు మిక్సీ పడతాం. చూడండి, ఇప్పుడు
ఇవి పట్టుకొని రెడీ పెట్టుకున్నామంటే చూడండి, ఇందులోనే మిక్సీ కొద్దిగా పట్టాను. ఇందులోనే ఇప్పుడు ఆవాలు, మెంతి పొడి, జీలకర్ర పొడి వేసుకోవాలండి. ఇవి పట్టిన తర్వాత ఎల్లుల్లిపాయలు అన్నమాట. చూడండి, ఇవన్నీ వేసి మిక్సీ పట్టాం కదా. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలన్నమాట. ఎల్లుల్లిపాయలు తర్వాత ఈ చింతపండు గుజ్జు కూడా వేసుకుందాము. తర్వాత వేసుకుంటాను. ఎల్లుల్లిపాయలు నలిగిపోయిందండి. ఇప్పుడు వచ్చి చింతపండు గుజ్జు వేసుకుంటున్నాను. ఇది మీరు అప్పటికప్పుడు చింతపండు గుజ్జు వేసుకోవాలంటే వేడి నీళ్ళలోనే ఇచ్చేయాలండి. చన్నీళ్ళు నానబెట్టకూడదు. వేడి నీళ్ళు చేసి బాగా బాయిల్ చేసి తర్వాత చల్లారిన తర్వాత పిసికి మీరు రసం తీసుకోవాలి. నేనైతే ఇవన్నీ ప్రాసెస్ ఒకేసారి చేసి పెట్టుకుంటాను కాబట్టి నేనంతా ఇది చేయాల్సిన ఇప్పుడు అవసరం లేదండి. అందుకని నేను చేసుకుంటున్నాను. చూడండి, చింతపండు కూడా వేసి పెట్టుకున్నాను. ఇలా వచ్చింది. తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. ఇది వేగాల్సింది ఏమంటే దీంట్లో పచ్చివాసన పోవాలండి. కొత్తిమీరలో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి, అంతే అన్నమాట. ఇదంతా 15 నిమిషాల్లో అయిపోతుందండి ఈ పచ్చడి. కాకపోతే దీనికి ప్రాసెస్ ఏమంటే కొత్తిమీరని తీసుకొచ్చి శుభ్రంగా అవంతా ఏరుకొని ఆకులంతా కరెక్ట్గా చేసుకొని అంత గడ్డి గిడ్డంతా తీసి ఏరిపారేసి శుభ్రంగా 2 సార్లు నీళ్ళల్లో కడిగి ఆ తర్వాత ఏమో మనం బట్టలు మంచి శుభ్రమైన క్లాత్లో ఒక 5 నిమిషాలు ఫ్యాన్లో ఆరబెడితే తొందరగా ఆరిపోతుందండి. ఆరిన తర్వాతే మనము ఇలా వేయించుకోవాలన్నమాట. ఇందులో కొత్తిమీరలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఎక్కువ వేయగాల్సిన అవసరం లేదు. కొత్తిమీర పచ్చివాసన పోవాలన్నమాట, అంతే. అయిపోతుందండి, 2 నిమిషాలు అయిపోతుంది. మొత్తం ఇది ప్రాసెస్ 15 మినిట్స్లో అయిపోతుందండి. చూడండి, ఇది వేగిపోయింది. ఇప్పుడు మనం తీసి ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇవంతా తీసేసుకొని మనము చల్లారాలండి. పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టాలి. ఈరోజు అదంతా తీసుకున్నాం కదా, అన్నీ మిక్సీ పెట్టుకున్నాము. ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు, జీలకర్ర అవంతా పొడి చేసుకొని మిక్సీ పట్టుకున్నాము. ఇప్పుడు ఇది చల్లారాలండి. ఇలా వేయించుకోవాలి అన్నమాట. ఇంత చాలు, మరి ఎక్కువగా వేసే అవసరం లేదు. పచ్చివాసన పోవాలి, కొత్తిమీరలో పచ్చివాసన పోవాలి. ఇవి చూడండి, ఇవి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది చల్లారిన తర్వాత ఇది వేసి కలిపి మిక్సీ పట్టడమే అన్నమాట. అయిపోతుంది, పచ్చడి అయిపోతుంది. ఈలోగా మనము పోపు పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్లో అవి వేయించి తీసుకున్న తర్వాత అదే ఆయిల్లోనే ఇప్పుడు పోపు వేసుకోవాలండి. ఇప్పుడు పోపు వేసుకొని ఇది చల్లారాలన్నమాట. కొద్దిగా ఇంగువ వేసుకొని తీసి చల్లారిన తర్వాత ఇది ఆఫ్ చేసి పెట్టుకోవాలండి. అయిపోయిందంటే పచ్చడి. ఇంకా కలపడం, మిక్సింగ్ చేయడమే అనమాట. అది నూరుకుంత చల్లారిన తర్వాత నీళ్ళు వేసుకుంటే మిక్సీ పట్టేస్తే అయిపోతుంది. కొత్తిమీర పచ్చడి రెడీ అవుతుంది అన్నమాట. చూడండి, ఇది చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. ఇది వేసేసి మనం మిక్సీ పట్టేస్తే అయిపోతుంది అన్నమాట. మిక్సీ పడతానండి. ఇది చూడండి, నూరేసానండి. నూరేస్తే ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ ఆయిల్ కూడా మనము పోపు వేసినాం కదా, ఈ ఆయిల్ కూడా చల్లారిపోయింది. ఇప్పుడు మనము ఇందులో కలిపేసుకోవాలండి. కలిపి మొత్తము కదా పూర్తిగా ఆయిల్ అంతా పోపు అంతా పట్టేట్టుగా పూర్తిగా కలుపుకోవాలండి. ఇది కొత్తిమీర బాగా దొరికినప్పుడు ఇలా నిల్వ పచ్చడి చేసి పెట్టుకోండి. కొత్తిమీరది ఇది హెల్తీ పరంగా చాలా మంచిదండి. మీకు ఎప్పుడైనా వికారంగా అనిపించినప్పుడు, అజీర్తి కలిగినప్పుడు, నోటికి అన్నము బాగా తింటే సహించలేనప్పుడు అప్పుడు ఈ పచ్చడి వేసుకొని అన్నంలో కానీ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకున్నా వేసుకోకపోయినా కూడా చాలా బాగుంటుందండి. దోశల్లో, ఇడ్లీలో కూడా బాగుంటుంది. మనము నోటికి కమ్మదనాన్ని, రుచిని తీసుకొస్తుంది అన్నమాట. ఇది చూడండి, ఇలా ఉంటుందండి. ఇప్పుడు ఇది పూర్తిగా అయిపోయింది. ఇది రెడీ అనమాట. కొత్తిమీర చట్నీ రెడీ. ఇలా స్టెరిలైజ్ బాటిళ్ళు
బాటిల్ ఇలా స్టెరిలైజ్ చేసి పెట్టుకోవాలండి. బాగా వేడి నీళ్ళతో కడిగి తర్వాత ఎండలో కాసేపు ఆరిన తర్వాత కొద్దిగా తిప్పించి పొయ్యిలో సెగ చూపించి తర్వాత బాటిల్లో వేసుకోవాలండి. వేసి పెట్టుకుంటే ఒక 3-4 నెలల వరకు నిల్వ ఉంటుంది. చక్కగా బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఇది టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర ఈ రాను ఇప్పుడు వింటర్లో బాగా దొరుకుతుంది. ఆ టైంలో మీరు చేసి పెట్టుకున్నారంటే ఇది చక్కగా పనికి వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని ఇంతసేపు చూసినందుకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఒకసారి చేసి చూడండి, ఎలా ఉందో అనిపిస్తే మీరు కామెంట్ చేయండి. బాగుంది అనిపిస్తే, వీడియో బాగుంది అనిపిస్తే మీరు ఫ్రెండ్స్కు కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.